హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఐబీఎం నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇండియాలోని మల్టిపుల్ లొకేషన్స్లో అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారు. హైదరాబాద్, పూణే, చెన్నై, బెంగళూరు. సో మల్టిపుల్ లొకేషన్స్లో అయితే మీరు అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ముందుగా రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అది ఏ డిగ్రీ అయినా సరే, బీఈ బీటెక్ వాళ్ళైనా సరే, 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ అయినా సరే. ఇక టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ చూసుకున్నట్లయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. జావా, C++, పైథాన్, నోట్ జేఎస్ వీటన్నిటిపైన మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కాన్సెప్ట్ సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. కోర్స్ కంప్లీషన్ ఇయర్ షుడ్ బి 2024. సో 2024 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్కి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. 2022 నుంచి కూడా మీరు అప్లై అయితే చేయండి. బీఈ బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, డ్యూయల్ డిగ్రీ వాళ్ళు, ఎంఎస్సీ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు, ఐటీ రిలేటెడ్ ఫీల్డ్ వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా ఫ్లూయెంట్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. గుడ్ అనాలిటికల్ స్కిల్స్ ఉన్నా సరిపోతుంది. సో అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే డెలాయిట్ నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో డెలాయిట్ నుంచి రీసెంట్గా అనలైజ్ ట్రైనీ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ కూడా అంతే, మనకు బీఈ బీటెక్ వాళ్ళు, అంతేకాకుండా ఎంసీఏ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు బ్యాక్ టు ప్రీవియస్ పేజ్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా నేషనల్ లెవెల్ అసెస్మెంట్ అనేది ఉండటం జరిగింది. సో అంతేకాకుండా ముందుగా మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్ నౌ అనేది కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి మెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.